ఫ్రెండ్స్, ఈరోజు మన స్వప్న స్వగృహ కిచెన్లో మరోసారి కొత్త వంటతో మీ ముందుకు వస్తున్నారు. అదే ముస్లిం స్పెషల్ అండి. ఇది ముస్లిం ఇఫ్తార్ విందులో రంజాన్కి స్పెషల్ అండి. షీర్ కుర్మా ఎలా చేయాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. చాలా సింపుల్గా చేసుకునే షీర్ కుర్మాను ఇప్పుడు మన పద్ధతిలో మనం చేయబోతున్నాం. దానికోసం పాలు, దీన్ని మేము సన్న సేమియా అంటామండి. ఓన్లీ రంజాన్ టైంలోనే దొరుకుతుంది. తర్వాత డ్రై ఫ్రూట్స్, షుగర్, స్వీట్నెస్కి తగ్గట్టు నెయ్యి. ఇప్పుడు మొదటిసారి ఎవరైతే నా వీడియోని చూస్తున్నారో నా వీడియోకి ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది సేమియాలకు కాదండి, చల్లారినాక గట్టిపడటం అలా ఉండదు, ఉడకబెట్టడం అవసరం ఉండదు. జస్ట్ పాలు వేడి ఉంటే సరిపోతుంది. ఎలా చేయాలో ఇప్పుడు నేను ప్రాసెస్ చూపిస్తాను. గిన్నె పెట్టుకొని నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేడి చేసుకోవాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్, మనం ఏ డ్రై ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చు. నేను కాజు, బాదం, పిస్తా పప్పు, కిస్మిస్ పళ్ళు తీసుకున్నాను. ఏవైనా తీసుకోవచ్చు, మాది మన ఇష్టం. చూడండి, ఇలా డ్రై ఫ్రూట్స్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేపుకోవాలి. ఒక 2 నిమిషాలు వేపుకుంటే గోల్డెన్ బ్రౌన్ వచ్చేస్తుంది. చూడండి, తర్వాత తీసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఈ సేమియాని ఇలా వేపుకోవాలి. చూడండి, ఇది ఇట్లా ప్యాకెట్స్లలో వస్తుందండి. ఇట్లా రౌండ్ చుట్టినట్టు సపరేట్గా ఉంటుంది. రౌండ్ ప్యాకెట్లలో వస్తుంది. దీన్ని తీసి ఇలా చిన్నగా చించుకుంటూ వేపుకోవాలి. ఇది ఆల్రెడీ రోస్టెడే, కాకపోతే మనం నెయ్యి వేసి కొంచెం వేపుకుంటే టేస్ట్ బాగుంటుంది అంతే. ఇది రోస్టెడ్ సేమియా అనేది ఇచ్చానండి నేను. ఈ షీర్ కుర్మాను చూసినప్పుడు నాకు మా ఆంటీ గుర్తుకొస్తారండి. మేము మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు రంజాన్ వచ్చిందంటే షీర్ కుర్మా కోసమే ఆంటీ పెద్ద గిన్నె పెట్టి చేసేది. ఎంతోమందికి దీన్ని సేవ చేసేది. మా మేనత్తతో సమానం అండి ఆ ఆంటీ. ఈ షీర్ కుర్మా చాలా టేస్టీగా చేసేవారు. వారి దగ్గరే నేను నేర్చుకున్నాను ఎక్కువ వంటలు. చూడండి, ఇట్లా గోల్డెన్ బ్రౌన్ వచ్చినాక ఇది తీసి పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు పాలు స్టవ్ మీద పెట్టి వేడి చేసుకోవాలండి. కొన్ని వంటలు చూస్తే కొంతమంది గుర్తుకొస్తారన్నట్టు నాకు పప్పుచారు చూస్తే మా అమ్మ, తోటకూర చూస్తే మా అమ్మమ్మ, ఇట్లా ఈ షీర్ కుర్మా చూడగానే మా ఆంటీ ఇలా గుర్తుకొస్తారండి. చాలా బాగా చేస్తారు వంటలు ఆంటీ. ముస్లిమ్స్ అయినా కూడా మేమందరం ఒకటే ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉండేవాళ్ళం అండి. చాలా 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 బాగా చేస్తారు. పాలు వేడవుతుంటే కొంచెం ఇలాచి పౌడర్ వేసానండి. పాలు అనేవి ఇలా పొంగుతున్నాయి చూడండి. ఇప్పుడు చక్కెర వేసుకోవాలి. స్వీట్నెస్ అనేది ఎవరి టేస్ట్కి తగ్గట్టుకు వాళ్ళకండి. చూడండి, చక్కెర వేసేసి ఇలా కలుపుకోవాలి. ఇందులో మిల్క్ మేడ్ కానీ పచ్చికోవా కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అదే ఆప్షనల్ అండి, పచ్చికోవా కానీ మిల్క్ మేడ్ కానీ ఆప్షనల్. నేను ఇప్పుడు సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చూడండి, పాలు, చక్కెర అన్నీ కరిగిపోయినాయి. జస్ట్ 5 to 10 మినిట్స్లో తయారైపోతుందండి స్వీట్ అనేది. ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన ఛానల్లో నేను ముందుగానే షీర్ కుర్మాని అప్లోడ్ చేసేస్తున్నాను. చూడండి, తర్వాత పాలు అట్లా మసిలినప్పుడు సేమియా అనేది వేసేయాలి. ఇది ఎక్కువ ఉడకదు, అవసరం లేదండి. ఒక్కసారి పొంగు వచ్చిందంటే కథ ఉడికిపోతుంది. ఎక్కువ టైం తీసుకోదండి. నేను ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నానండి. దీంట్లో నుంచి మీగడ తీయలేదు, ప్లస్ వాటర్ ఏం కలపలేదు. నేను ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను. ఇలా చిక్కగా ఉంటేనే ఇది టేస్ట్ బాగుంటుందండి. ఒక్కసారి పొంగు వచ్చిందంటే మనకు షీర్ కుర్మా అనేది రెడీ అయిపోతుంది, తొందరగా ఉడికిపోతుంది. దించే ముందు డ్రై ఫ్రూట్స్ వేసేసుకుంటే సరిపోతుంది.
చూడండి ఇలా ఉడుకుతున్నప్పుడు నాకు సేమియా అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని స్టవ్ బంద్ చేసుకోవటమే. ఇలాంటి సింపుల్ రెసిపీస్కి మన ఛానల్ని ఫాలో కండి. స్వప్న స్వగృహ కిచెన్. థ్యాంక్ యూ.